తొలి ఏకాదశి హిందూ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్షంలో వస్తుంది. 2025లో ఈ తొలి ఏకాదశి అనగా దేవసేన ఏకాదశి జూలై 6 ఆదివారం నాడు వస్తుంది. ఈ పండుగతోనే ఈ ఏడాది అన్ని పండుగలు ప్రారంభం అవుతాయి. తొలి ఏకాదశిని దేవసేని ఏకాదశి అని పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు పాలకడలపై యాగనిద్రలోకి వెళ్తారని నమ్ముతారు. స్వామివారు తిరిగి 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అనగా ప్రబోధిని ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ సమయంలో సృష్టి భారం మహాశివుని భుజాలపై ఉంటుందని విశ్వాసం. తొలి ఏకాదశి రోజు నుంచే తెలుగు పండుగలన్నీ వరుసగా మొదలవుతాయి. ఈ పవిత్రమైన రోజున విష్ణు భక్తులు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు. ఆలయాలను దర్శించి జాగరణ చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయని, విశేష ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. పేలాలు పితృదేవతలకు చాలా ఇష్టమైనవిగా భావిస్తారు. ఈ రోజున పేలాల పిండిని తినడం ద్వారా పూర్వీకులను స్మరించుకున్నట్లవుతుందని, వారి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. చాలామంది పితృదేవతల పేరుతో పేలాల పిండిని దానం చేయడం లేదా నైవేద్యంగా సమర్పించడం చేస్తారు. తొలి ఏకాదశి వచ్చే సమయానికి గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభం అవుతుంది. వాతావరణంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయి వర్షాలు మొదలవుతాయి. ఈ మార్పుల సమయంలో మన శరీరం అనేక ఆరోగ్యపరమైన మార్పులకు లోనవుతుంది. పేలాల పిండి శరీరానికి అవసరమైన వేడిని అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరాలు, ఇతర ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడానికి ఇది ఒక సహజమైన ఔషధంగా పనిచేస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం పాటిస్తారు. ఉపవాసం తర్వాత తీసుకునే ఆహారం సాత్వికంగా, సులభంగా జీర్ణమయ్యేదిగా ఉండాలి. పేలాల పిండి తేలికగా అరిగి శరీరానికి శక్తినిచ్చే ఆహారం. దీన్ని సాధారణంగా బెల్లంతో కలిపి చేస్తారు. ఇది శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ఈ కారణాల వల్ల తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తినడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక ప్రశాంతతకు కూడా దోహదపడుతుంది. జై శ్రీమన్నారాయణ.